నిమిషాలు దేవుని వాక్యాన్ని కూడా మనం నేర్చుకుందాం. ఆమేన్. ఈరోజు నా అంశం ఏంటంటే ప్రకాశించే స్త్రీలు. ప్రకాశించే స్త్రీలు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం మొదటి వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవునికి స్తోత్రం. 2వ వచనం కూడా చదువుదాం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. భూమి అంతా కూడా చీకటితో నింపబడి ఉంది. కటిక చీకటి జనములను కూడా కమ్మేసింది. నిజమే, లోకమంతా కూడా ఎక్కడ చూసినా సరే చీకటి రాజ్యమేళతా ఉంది. చీకటి సంబంధమైన క్రియలు రాజ్యమేళతా ఉన్నాయి. ఈ భూలోకములో అనేక మంది మనుషులు చీకటి చేత బంధించబడి చీకటి క్రియలు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతా చీకటితో నింపబడి ఉంది. లోకములో ఉన్న జనులందరూ చీకటితో నింపబడి ఉన్నారు. చీకటియే ఈ లోకములో ఏలుబడి చేస్తూ ఉంది. అయితే ఈరోజు దేవుని వాక్యం మనందరితో మాట్లాడుతూ ఉంది. చీకటి ఏలుబడి చేస్తున్న ఈ లోకములో నీవు ఏం చేయాలో తెలుసా? లేచి తేజరిల్లాలి, లేచి ప్రకాశించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుని మహిమ నీ మీదకి వచ్చింది. ఆమేన్. ఏమొచ్చిందంట మన మీదకి? ఆయన మహిమ మన మీదకి వచ్చింది. ఆయన మహిమ మన మీద కనబడుచున్నది. ఆయన మహిమను మనము పొందుకుని ఉన్నాము గనుక ఆయన మహిమ చేత నింపబడినటువంటి మనము చీకటితో ఉన్న ఈ లోకములో ప్రకాశించాలి. ఆమేన్, హల్లెలూయా. మరి ముఖ్యంగా ఇది స్త్రీల కూడిక గనుక స్త్రీలంగా మనం అందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. స్త్రీలారా, మీరు నా కొరకు ప్రకాశించండి. హల్లెలూయా. నిజమే, ఎంతోమంది మన చుట్టూ ఉన్నవారు అనేక రకములైనటువంటి వ్యసనములతో, అనేక రకములైనటువంటి చెడు పనులతో, అనేక రకములైనటువంటి చెడు కార్యాలతో నింపబడి చీకటి ఆ రాజ్యము కింద వారు నలిగిపోతున్నటువంటి సమయంలో మనమేం చేయాలంట? ఈ చీకటిలోనే దేవుని మహిమ చేత మనం నింపబడి దేవుని కొరకు ప్రకాశించాలి. ఆమేన్. మనము ప్రకాశించే స్త్రీలుగా ఉండాలి. దేవుని కొరకు మనము ప్రకాశించే స్త్రీలుగా ఉండాలి. ఆమేన్. ప్రకాశించడం అంటే ఇది శరీర సంబంధంగా ప్రకాశించడం కాదు.
అంటే శరీర అందాన్ని బట్టి, శరీరంలో ఉన్నటువంటి ఆ ఆకర్షణను బట్టి, అందాన్ని బట్టి కాదు ప్రకాశించడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రకాశించాలి కదా అని చెప్పి మన శరీరాన్ని మనము లేక మన ముఖాన్ని మనము మేకప్ వేసుకోవడం కాదు. హల్లెలూయా. మేకప్తో ప్రకాశించడం గురించి మాట్లాడట్లేదు ఇది. నిజమే, చాలామంది, అనేక మంది సెలబ్రిటీసు, సినీ యాక్టర్సు, వారి ముఖాలు చాలా ప్రకాశిస్తాయి, చాలా గ్లోయింగ్గా ఉంటాయి వాళ్ళ ఫేసెస్. అయితే అది ఎక్కువ శాతము మేకప్ వల్లనే. హల్లెలూయా. అయితే మేకప్ పోయిందనుకో మళ్ళా వాళ్ళ ముఖాలు మామూలే. హల్లెలూయా. అయితే మేకప్ వలన లేక మన శరీరాన్ని అలంకరించుకోవడం వలన వచ్చే ప్రకాశం గురించి చెప్పట్లేదు. క్రీస్తు మనలో ఉండటం ద్వారా మన లోపల నుండి రావాలి ప్రకాశం. దేవునికి స్తోత్రం. క్రీస్తు మన లోపల ఉన్నప్పుడు ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి, ఆ వెలుగై ఉన్న దేవుడు మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వెలుగు మన మొఖాల్లోనికి వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ చాలా మంచి ఉదాహరణ చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాము. మోషే కొండ మీదకి వెళ్ళి 40 దినాలు దేవునితోనే ఉండిపోయాడు. ఆకలి లేదు, దప్పిక లేదు అతనికి. నిజమే, దేవునితో ఉంటే, నిజంగా దేవునిలో లీనమైపోతే ఇక ఆహారం మీద లేక వస్త్రాల మీద ఇంకొకటి మీద మనకి మనస్సు ఉండదు. దేవునిలో లీనమైపోయాడు. 40 రోజులు అలాగే ఉండిపోయాడంట, మంచినీళ్ళు కూడా తాగకుండా. సరే, 40 రోజులు అయిపోయిన తర్వాత కొండ దిగి వచ్చేస్తూ ఉన్నాడు. అతనికి తెలియదు అతని ముఖంలో ఏముందో. హల్లెలూయా. అతనికి తెలియదు నిజంగా, మామూలుగా లేచి నడుచుకుని వచ్చేస్తున్నాడు. అయితే ఆ కొండ దిగువకు వచ్చేసరికి అక్కడున్న జనులందరూ కూడా ఆయన ముఖాన్ని చూడలేకపోయారంట. హల్లెలూయా. ఒక ప్రకాశమైన ముఖంలో కనబడుతుంది, ఒక తేజస్సు ఆయన ముఖంలో కనిపించింది. అది జనులు చూడలేకపోయారంట. అది గమనించి అప్పుడు మోషే ఏం చేశాడు? ముసుగు వేసుకుని కప్పుకుని లోపలికి వెళ్ళిపోయాడు. అయ్యో, నా జనులు చూడలేకపోతున్నారు. అంతవరకు అతనికి తెలియదు అతని ముఖం అలా ప్రకాశిస్తుందని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య మన లోపల ఉంటే, యేసయ్య మన హృదయాల్లో ఉంటే ఆటోమేటిక్గా మన ముఖాలు తేజోవంతంగా ఉంటాయి. మన ముఖాల్లో ప్రకాశం ఉంటుంది, మన ముఖాల్లో ఒక రకమైనటువంటి కాంతి ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనమందరం ఇంచుమించు రక్షింపబడిన వారమే. ప్రభు అయిన యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించిన వారమే మనందరం కూడా. మరి యేసయ్యను అంగీకరించినటువంటి మనము కూడా, మన ముఖాలు కూడా ఎలా ఉండాలి చెప్పండి? ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తేజస్సు మన లోపల ఉన్నప్పుడు ఎక్కడికైతే వెలుగు వస్తుందో అక్కడ చీకటి స్థానం ఉంటుందా చెప్పండి? వెలుగు వచ్చిన చోటకి చీకటి స్థానం ఉంటుందా? అంటే మనం వెళుతూ ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉంటే అక్కడ చీకటి పరారైపోతుంది అంతే. హల్లెలూయా. మన ఇంటిలో, మన గృహాలలో, మన కుటుంబాలలో చీకటి రాజ్యమేలది. ఇంకా మీ కుటుంబాల్లో చీకటి ఏలుబడి చేస్తూ ఉంది. భర్త ద్వారానో పిల్లల ద్వారానో మరి ఏలుబడి చేస్తూ ఉంది. ఆ చీకటి సామ్రాజ్యం మీ గృహాల్లో కూలిపోవాలి.
ఆ చీకటి సామ్రాజ్యం, ఆ చీకటి ఏలుబడి మీ కుటుంబాలలో నుంచి పారిపోవాలి అని అంటే స్త్రీలుగా మీరు ఆయన మహిమతో నింపబడి ప్రకాశిస్తూ ఉండాలి. ఆమేన్. మీరు ప్రకాశిస్తూ ఉన్నప్పుడు మీరు ఇంట్లో ఉన్నారంటే అక్కడ చీకటి ఏలుబడి చేయదు, వస్తుంది కానీ ఆ వెలుగును చూడలేక పారిపోతుంది అంతే. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? వస్తాడు చీకటి, ఏదో చేసేద్దామని, ఏదో గొడవలు పెట్టేద్దామని, ఏదో మనస్పర్ధలు కలుగు చేసేద్దామని, ఏదో విధంగా మన కుటుంబాన్ని పాడు చేయాలని వాడు ప్రయత్నిస్తూ మన ఇంటిలోనికి రావాలని, భర్త ద్వారా పిల్లల ద్వారా మనల్ని బాధించాలి అని ఏదో విధంగా మన కుటుంబాన్ని ఐక్యత లేకుండా చేసేసి, సమాధానం లేకుండా చేసేసి, ఏడుస్తూ ఉండేటట్లుగా చేయాలని చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ కుటుంబంలో ఉన్న స్త్రీవైన నీవు గనక ఆయన మహిమతో నింపబడి ప్రకాశిస్తూ ఉన్నావనుకో, నీ ఇంటిలో నీవే ఒక దీపం, నీ ఇంటిలో నీవే ఒక వెలుగు. మరి ఎందుకు చెప్పారో తెలియదు కానీ ఒక సామెత, ఇంటికి దీపం ఇల్లాలే అన్నారు. నిజమే, ఇంటికి దీపం మనమే. ఆ దీపం వెలిగించబడి వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటే అక్కడ చీకటి ఉంటుందా? హల్లెలూయా. నీ కుటుంబానికి నీవే ఒక దీపం. నువ్వు ఆయన మహిమతో నింపబడి ప్రకాశిస్తూ ఉంటే, నువ్వు ఆయన తేజస్సుతో నింపబడి ఉంటే, నువ్వు ఆయన ప్రసన్నతతో నింపబడి ఉంటే నీ ఇంటిలో చీకటి ఏలుబడి ఉండదు. వస్తుంది కానీ ఆ వెలుగును చూసి మరలా అది తోక ముడుచుకుని వెళ్ళిపోవలసిందే. ఆమేన్. హల్లెలూయా. గనుక ఈ ఉదయకాల సందు మొట్టమొదటిగా నేను తెలియజేస్తున్నాను, మీరు దేవుని మహిమ చేత నింపబడి ప్రకాశించే వారిగా తయారవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రకాశం దెయ్యాలకు కనబడుతుంది, చీకటి కనబడుతుంది, మనుషులకు గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. హల్లెలూయా. నువ్వు నల్లగా ఉండొచ్చు, ముఖం అంత బాగోకపోవచ్చు, శారీరకంగా ఏదైనా అంగవైకల్యం కలిగి ఉండొచ్చు, కానీ నువ్వు ఆయన మహిమతో నింపబడినప్పుడు, ఆయన తేజస్సు నీలో ప్రజ్వలిల్లుతూ ఉన్నప్పుడు, నువ్వు అందవిహీనంగా ఉన్నా సరే నీ ముఖములో నుంచి వచ్చి ఆ కాంతి దుష్టుని పారద్రోలుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇది నలుపుతో సంబంధం లేదు, తెల్లగా ఉన్న వాళ్ళే ప్రకాశిస్తారేమో అనుకోవద్దు. హల్లెలూయా. నలుపుతో, రంగుతో దీనికి సంబంధము లేదు. ఇది అంతరంగికమైనది, హృదయాంతరంగములో నుండి వచ్చే ప్రకాశం ఇది. హల్లెలూయా. ఆ ప్రకాశముతో మనం నింపబడి ప్రకాశించాలి, ప్రకాశించాలి. ప్రకాశించే స్త్రీలుగా మనం ఉండాలని మొట్టమొదటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనము ప్రకాశించాలి అనంటే ఏం చెయ్యాలి? ప్రకాశించాలి అనుకుంటాం, నేను దేవుని కోసం ప్రకాశించాలని, అందరి మధ్యలో నేను దేవుని కోసం ప్రకాశించాలని, కుటుంబంలో ఇంటిలో నేను ప్రకాశించాలని అనుకుంటాం. మరి ప్రకాశించాలంటే ఎలా సాధ్యమవుతుంది అదనంటే, మొట్టమొదటిగా పాపము నుండి, పాపపు సంఖ్యల నుండి మనము విడిపించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ పొందేశాం కదండి, ఇంకా పాపం ఏంటండి అంటారేమో. హల్లెలూయా. మేము బాప్తీసం తీసేసుకున్నామండి, యేసేను ఎప్పుడో నమ్మేసుకున్నామండి, ఇంకా పాపము నుండి విడిపించబడడం అంటే ఏంటండి అంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. చాలామంది పాపం అంటే ఏమనుకుంటారంటే వ్యభిచారమే పాపం అనుకుంటారు, త్రాగుడు పాపం అనుకుంటారు. పాపం అంటే అవి మాత్రమే కాదు, దేవుడు చెయ్యొద్దన్నది ఏది చేసినా అది పాపమే. వాక్య విరోధమైనది ఏది మనలో ఉన్నా అది పాపమే. హల్లెలూయా. హల్లెలూయా.
రక్షణకు పొందకముందు ఒక రకమైన జీవితంలో ఉన్నావు నువ్వు, కానీ రక్షణ పొందేశావు, వాటన్నిటిని విడిచిపెట్టేశావు. కానీ నీకు తెలియకుండా కొన్ని చిన్న చిన్న పాపాలు నీ జీవితంలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని కొరకు ప్రకాశించాలి. నీ ఇంటిలో నీ ఒక దీపమై ప్రకాశించాలి. నీ ఇంటిలో ఏలుబడి చేస్తున్న ఆ చీకటి పారద్రోలబడాలి అనంటే నీవు ముందుగా పాపము నుంచి, పాప సంబంధమైన సంకెళ్ళ నుంచి పూర్తిగా విడిపించబడాలి. ఆ బంధకాలు తెంపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా కొన్ని ఫారెన్ కంట్రీస్లో ఎక్కువగా స్త్రీలు మరి త్రాగుడుకు కూడా అలవాటు పడి ఉంటారు. స్మోకింగ్ కూడా చేస్తారు. మేము టర్కీ వెళ్ళినప్పుడు అసలు ఎక్కడ బస్ దిగితే చాలు అసలు భయంకరమైన స్మెల్ అన్నమాట. ఆ దేశమంతా ఎక్కడ చూసినా సరే మరి ఆ సిగరెట్ కాల్చిన వాసన అన్నమాట. ఆ స్మెల్ వచ్చేసింది. బస్సులో ఉన్నంతసేపు బాగుండేది, బస్సు దిగితే చాలు భయంకరమైన స్మెల్. అయితే కేవలము పురుషులు మాత్రమే స్మోకింగ్ చేస్తున్నారంటే కాదు. చాలామంది స్త్రీలు కూడా స్మోకింగ్, అలాగే డ్రింకింగ్ అలవాటు కూడా చాలామంది స్త్రీలకు ఉంది. ఎక్కువగా అలా ఫారెన్ కంట్రీస్లో ఉంటారు. కానీ మన ప్రాంతాలలో, మన దేశంలో ఎక్కువ శాతం మరి స్త్రీలు అటువంటి వాటికి అలవాటు పడరు. హల్లెలూయా. త్రాగుడు మరి స్మోకింగ్ అనేది ఎక్కడో అక్కడక్కడ కనబడతారు. అదైనా సిటీస్లో. మన పల్లెటూరులో అలాగా త్రాగుడికి స్మోకింగ్ అలవాటు పడేటువంటి స్త్రీలు ఉండరు. కాబట్టి నేను అటువంటి పాపమేమీ లేదు అని అనుకుంటా ఉంటాం మనం. నాలో అటువంటి పాపమేమీ లేదు కదా అనుకుంటాం. కానీ స్త్రీలలో కొన్ని రకాలైన పాపాలు ఏలుబడి చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీలు కొన్ని రకాలైనటువంటి పాప బంధకాల్లో ఉంటారు. ఇదే కదా అని అనుకోవడానికి లేదు. అదే చెప్పాను కదా, నేను త్రాగట్లేదు కదా, నేను వ్యభిచారం చేయట్లేదు కదా అనుకోవడానికి లేదు. పాపం అంటే అవే కాదు, దేవుని చెయ్యొద్దన్నది ఏది మనలో ఉన్నా సరే అది పాపమే. స్త్రీలుగా కొన్ని ఇవి మనలో కలిగి ఉంటాం. అవేంటో కొన్ని లైన్గా చెప్తాను. అవి మనలో ఉంటే ఈ రోజునే వాటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పాపంలోంచి నువ్వు బయటకు వస్తేనే దేవుని కొరకు ప్రకాశిస్తావు, నీ కుటుంబం కొరకు ప్రకాశిస్తావు, నీ కుటుంబంలో ఒక దీపమై నువ్వు ఉంటావు. హల్లెలూయా. నీవే ఆ బంధకాల్లో ఉంటే ఇంకా నువ్వెలాగా ప్రకాశిస్తావు చెప్పు. కాబట్టి ఆ బంధకాల్లో నుంచి ఏమవ్వాలి? ఖచ్చితంగా మనం విడిపించబడాలి, బయటకు వచ్చేయాలి. ఏంటి స్త్రీల్లో ఉండేటువంటి బలహీనతలు లేక స్త్రీల్లో ఉండేటువంటి పాపాలు ఏంటి అని అంటే, మొట్టమొదటిగా ఆశ. ఏంటి చెప్పండి? ఆశ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూసిందల్లా ఆశపడతా ఉంటారు. రోడ్డు అంట వెళ్తారా, ఆటోలో వెళ్తారా, బస్సులో వెళ్తారా, షాపులో ఏమన్నా చీరలు వేలాడదీసి ఉన్నాయనుకో, భలే ఉంది చీర, ఆ చీర నాకుంటే బాగుండు అనేటువంటి ఆశ. దేవునికి స్తోత్రం. అంటే అది కనబడగానే ఆశపడతా ఉంటాం. ఎవరైనా మంచి కారు కొనుక్కున్నారనుకో, ఆ కారుని చూసి నాకు కూడా ఇటువంటి కారు ఉంటే బాగుండు అని ఆశ. ఇల్లు కట్టుకున్నారనుకో, నాకు కూడా ఇటువంటి ఇల్లుంటే బాగుండు అనేటువంటి ఆశ. స్త్రీలు ప్రత్యేకంగా ఆశ ఎక్కువగా ఉంటుంది. స్త్రీల్లో ఆశపడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్కింటి వాళ్ళ ఆయన బాగా మంచి ఆయన,
అలా భార్యను చాలా బాగా చూసుకుంటున్నాడు. అప్పుడు ఏం ఆశపడుతుంది? నాకు కూడా అటువంటి భర్త ఉంటే బాగుండు అనిపిస్తుంది. కొంతమంది ఇంకా ఒక అడుగు ముందేసి ఆయనే నా భర్త అయితే బాగుండు కదా అనుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ పడతా ఉంటారు ప్రతిదానికి కూడా, ఆశ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏదెను తోటలో అవ్వమ్మ కూడా ఆశపడింది. ఆ చెట్టు ఫలాన్ని దేవుడు తినొద్దని చెప్పాడు. తింటే మీరు చచ్చిపోతారు, తినొద్దు అని ఆజ్ఞాపిస్తే అస్తమానం ఆ చెట్టు చుట్టూనే తిరుగుతూ ఉంది. చూసే కొలిది అది ఏమవుతుందో తెలుసా? ఆకర్షణీయంగా మారుతూ ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అసలు దాన్ని పట్టించుకోకపోతే అది బాగానే ఉందును. అస్తమానం అటు వెళ్తా ఇటు వెళ్తా దాని ఇంకా చూస్తుందేమో, కళ్ళకి ఇంకా బాగా కనిపించేస్తుంది. రమ్యంగా కనిపించిందంట, ఆకర్షణీయంగా కనిపించిందంట. వెంటనే దాన్ని ఆశపడి కోసుకుని తినేసింది. తను తినడమే కాకుండా కొన్ని పట్టుకొచ్చి తన భర్తకు కూడా ఇచ్చింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమె ఆశపడి ఆ పండును చూచి ఆశపడి తినడం వలన నేడు ప్రతి ఒక్కరికి, భూమి మీద పుట్టిన ప్రతి నరునికి కూడా పాపము అంటుకుంది. హల్లెలూయా. ఒక్క మనుషుని అవిధేయత వలన మనుషులందరూ పాపులుగా చేయబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే స్త్రీలలో ఉండేటువంటి ఒక లోపం ఏంటంటే ఆశ పడతా ఉంటారు. యేసయ్య లేక దేవుడైనటువంటి యెహోవా మోషేను కొండ మీదకి పిలిచినప్పుడు, ఆ 40 దినాలు కొండ మీద ఉన్నప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? చెప్పండి. నీ పొరుగు వానిదగు దేనిని ఆశించొద్దు, ఆశించొద్దు, ఆశించొద్దు అని చెప్పాడు. అంటే ఆశపడతామని మనకు తెలుసు. దేవునికి చూసిందల్లా కావాలని మనం ఆశపడతామని దేవునికి తెలుసు. అందుకనే ఆశింపవద్దు అని చెప్పాడు ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన దానితో మనం తృప్తిగా ఉండాలి. దేవుడు మనకేమిచ్చాడో దానితో మనం తృప్తిగా ఉండాలి. అంతేగాని లేని వాటిని చూచి మనము ఆశపడకూడదు. పొరుగు వానికి ఉన్న దానిని చూచి మనము ఆశపడకూడదు. దేవునికి స్తోత్రం. నీ పొరుగు వానిదగు దేనిని ఆశించవద్దు. అతని భార్యను కానీ అన్నారు అక్కడ. ఇప్పుడు మన స్త్రీలం కాబట్టి అతని భర్తను కానీ ఆమె భర్తను కానీ వారి దాసిని కానీ దాసుని కానీ ఎద్దును కానీ గాడిదని కానీ అసలు దేన్ని ఆశించొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశపడొద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు మనకిచ్చిన దానితో మనం తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. మనకేమివ్వాలో ఆయనకి బాగా తెలుసు కదా. హల్లెలూయా. మనల్ని పుట్టించింది ఆయన, మనల్ని కలుగు చేసింది ఆయన. మరి మనకి ఏమివ్వాలో ఆయనకి తెలుసు, ఎవరికి ఏమివ్వాలో ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ పిల్లలు ఉన్నారనుకో, 4 పిల్లలు ఉన్నారనుకో, మీరు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఆ ప్రకారంగా మీరు పంచి పెడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కూడా అంతే. మనం ఆయన పిల్లలము, మనకి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. మనం కలిగి ఉన్నవన్నీ ఆయన ఇచ్చినవే. ఆయన లేకుండా, ఆయన ఇవ్వకుండా మనం ఏమీ పొందుకోలేదు కదా. ఆయన ఇచ్చిందే. కాబట్టి ఆయన ఇచ్చిన దానితో తృప్తిగా ఉండాలి కానీ లేని వాటి కోసం ఆశపడకూడదు. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనము ప్రతిదానికి ఆశపడుతున్నామేమో, చూచిందల్లా కావాలని ఆశపడుతున్నామేమో. హల్లెలూయా. ఆశపడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అప్పులు ఎక్కువ అవుతాయి. దేవునికి స్తోత్రం. ఆశపడినప్పుడు ఏమవుతుంది? ఎందుకంటే మనకు స్తోమత లేదు కొనుక్కోవడానికి. ఏం చేయాలి అప్పుడు? అది కావాలని అనిపించినప్పుడు ఖచ్చితంగా భర్తను రాచి రంపాను పట్టేసి మొత్తానికి కొంటావా కొనవా, కొంటావా కొనవా అని అనేసి
అప్పు చేయించి మరీ కొనిపించేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆశ లేకపోతే అప్పులుంటాయి ఇంట్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు కొనేసుకున్నారు, మనము కొనుక్కోవాలి. కొంటావా కొనవా, కొంటావా కొనవా అని అన్నప్పుడు ఏం చేస్తారు? ఇంకా అప్పులు చేసి మొత్తానికి కొంటారు. అంటే ఒక స్త్రీ ఆశ వలన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. విస్తరించి ఆశపడొద్దు. మన స్తోమతను బట్టి మనము నడుచుకోవటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అనిల్ అంబానీ గారికి అవి ఉన్నాయి, నాకు ఉండాలనుకుంటే కుదురుతుందా? దేవునికి స్తోత్రం. ఆయన విమానాల్లో తిరుగుతారు, నేను తిరగాలంటే నాకు కుదురుతుందా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొత్తం ఆ విమానం కొనాలంటే మన ఆస్తులన్నీ అమ్మినా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనకు బండి ఇచ్చాడు, బండిని బట్టి తృప్తిగా ఉండడమే. కారు కలిగిన వాళ్ళని చూసి మనం ఆశపడకూడదు. ఆశపడితే ఏమవుతుందంటే అప్పులు అవుతాయి, అంతే. నేను అంతకన్నా ఏం చెప్పట్లా. దేవునికి స్తోత్రం. అంటే కుటుంబాన్ని చక్కపరుచుకోవాల్సిన బాధ్యత మీది కాబట్టి అప్పులైనవి అనుకో, ఆ భారం మీ మీద కూడా ఉంటుంది కదా. అప్పులు ఇచ్చిన వారు ఊరుకుంటారా? తీర్చే వరకు కూడా. దేవునికి స్తోత్రం. అప్పుడు టెన్షన్ మొదలవుతుంది, బీపీలు పెరుగుతాయి, షుగర్లు పెరుగుతాయి, ఆరోగ్యం క్షీణిస్తుంది, నెమ్మది కోల్పోతాం. ఆశ వలన ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో చూడండి. దేవునికి స్తోత్రం. కనుక మితిమీరి ఆశపడొద్దు దేన్ని. దేవుడు మీకు ఇచ్చిన దానితో తృప్తిగా ఉండండి. ఒకవేళ అటువంటి ఆశ అనేటువంటి పాపం మనలో ఉందేమో, ఈరోజే దాన్ని మనం తీసేద్దాం మనలో నుంచి. ఆమేన్. హల్లెలూయా. రెండవది ఏంటంటే, రెండవ పాపం ఏంటంటే స్త్రీల్లో ఉండే పాపం అసూయ. ఏంటి చెప్పండి? అసూయ. సామెత ఏంటి అసలే? అసూయ ముందు పుట్టి ఆడవాళ్ళు వెనక పుట్టారంట. దేవునికి స్తోత్రం. అసూయ లేని ఆడవాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. హల్లెలూయా. అందరికీ ఉండేది ఏంటంటే అసూయ. అసూయ. అసూయ అంటే ఏంటి? ఓర్చుకోలేని స్వభావం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇక్కడ పైన ఉన్నాను, నేను ఒక స్టేటస్లో ఉన్నాను. నాకంట మీరు మంచి చీర కట్టుకొచ్చారనుకోండి, నా స్టేటస్ ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి? నేనెక్కడా వాళ్ళెక్కడా? నాకంటే మంచిది కట్టేసుకున్నారా అనేటువంటి ఒకలాంటి స్వభావం బయలుదేరతా చూడండి. దాన్నే అసూయ అంటారు. ఎవరైనా మనకన్నా మంచిది కట్టుకుంటే, ఎవరైనా మనకన్నా మంచి స్టేజీలో ఉంటే చూసి ఓర్చుకోలేని స్వభావమే అసూయ. ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ క్రీస్తు మనలోనికి వచ్చిన తర్వాత ఆ అసూయ చచ్చిపోవాలి మనలో. ఆమేన్. ఎవరిని చూసి అసూయ పడకూడదు. ఇందాకే చెప్పాను కదా, ఎవరికి ఇవ్వవలసింది వాళ్ళకి ఇస్తాడు దేవుడు, అంతే. మనకేం కావాలో అది మనకి ఇస్తాడు, అంతే. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని చూసి అసూయ పడొద్దు, వాళ్ళ స్థితిని చూసి అసూయ పడొద్దు, వారి కుటుంబాన్ని చూసి అసూయ పడొద్దు, వాళ్ళు ఎదిగిపోతున్నారని చూసి అసూయ పడొద్దు, వాళ్ళు అన్నీ సంపాదించేసుకున్నారని చూసి అసూయ పడొద్దు, వాళ్ళ భర్త చాలా మంచోడని చూసి అసూయ పడొద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అసూయ మనలో చచ్చిపోవాలి. ఈ అసూయ కూడా ఒక పాపమే. శరీర క్రియలు అనేది ఒకటి ఉంటుంది. ఆ శరీర క్రియల్లో మత్సరం అనేది మనకు కనబడుతుంది. గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 15 రకాలైన శరీర కార్యాలు ఉంటాయి. ఆ శరీర కార్యాల్లో ఒకటి ఏంటంటే మత్సరం. మత్సరం, అసూయ.